కాకినాడ జిల్లాను భారీ వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. 4 గంటల పాటు కురిసిన భారీ వానతో రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లాలో కోతకొచ్చిన పంట పొలాలన్నీ పూర్తిగా నేలవాలాయి. ఇక జిల్లాలోని అనేక గ్రామాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. ఇక సామర్లకోటలో పిడుగుపడి ఓ రైతు మృతి చెందాడు. అటు రోడ్లపై ఎక్కడ చూసినా ఆరబోసిన ధాన్యపు రాసులన్నీ తడిచి ముద్ద కావడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాకినాడ జిల్లాను భారీ వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. 4 గంటల పాటు కురిసిన భారీ వానతో రైతులకు అపార నష్టం మిగిల్చింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి జిల్లాలో కోతకొచ్చిన పంట పొలాలు పూర్తిగా నేలవాలాయి. ఇక జిల్లాలోని అనేక గ్రామాల్లో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిచి ముద్దయింది. ఇక సామర్లకోటలో పిడుగుపడి ఓ రైతు మృతి చెందాడు. అటు రోడ్లపై ఎక్కడ చూసినా ఆరబోసిన ధాన్యపు రాసులన్నీ తడిచి ముద్ద కావడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ ఈవినింగ్ రహమా. కాకినాడ జిల్లాను దాదాపుగా 4 గంటల పాటు భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో కురిసిన అతి భారీ వర్షాలు 50 కిలోమీటర్ల వేగానికి మించిన ఈదురుగాలులతో పంట పొలాలు పూర్తిగా నేలవారాయి. ప్రస్తుతం జిల్లాలో వేసంగి పంటగా పిలిచే రబీ పంట కోతలు జరుగుతున్నాయి. గతంలో 4 రోజుల నుంచి 5 రోజుల పాటు డీజిల్ అందుబాటులో లేకపోవడం, వరి కోత యంత్రాలు దొరకపోవడంతో రైతులు కోతలు వాయిదా వేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే పంట కోయకుండా వదిలేస్తారో ఆ పొలాలన్నీ కూడా గాలికి నేలవాలి, నీట మునిగాయి. ఏదైతే ధాన్యం కోసి ఈ సీఎంఆర్ లో విక్రయించేందుకు తేమ శాతం తగ్గించుకునేందుకు ఎండల కోసం బయట ఆరబెట్టుకోవడం జరిగింది. గత 15 రోజుల నుంచి కూడా కాకినాడలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో రైతులు ఈ ధాన్యం ఆరబోసుకునే ప్రక్రియ చేపట్టారు. ముఖ్యంగా జిల్లాలో ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయో ఈ మార్కెట్ యార్డుల్లో కళ్ళాలు లేకపోవడం, ఆరబోసుకునే వెసులుబాటు లేకపోవడంతో జాతీయ రాష్ట్ర రహదారులు రోడ్డు పక్కనే రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. ఉదయం ఒక్కసారిగా వర్షం చెప్పబెట్టకుండా రావడంతో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కిలోమీటర్ల మేర ధాన్యపు రాసులు కనిపించాయి. ధాన్యం ఏదైతే బరకాలు కప్పి దాచుకున్నారో వాటిలో కూడా నీటి వెళ్ళడం జరిగింది. ఇలా నీరు ధాన్యంలో తడుస్తున్న నేపథ్యంలో సామర్లకోటకు చెందిన రైతు అక్కడ ఉన్న భీమేశ్వర స్వామి గుడి సమీపంలో బరకాలు కప్పేందుకు వెళ్ళగా పిడుగుపడి మృతి చెందడం జరిగింది. దాదాపు 95,000 హెక్టార్లలో జిల్లాలో రబీ పంట సగం పైగా కోతలు కోయడం జరిగింది. ధాన్యం అన్ని కూడా ఆరబోస్తారు. కేవలం 20 నుంచి 30% మాత్రమే ధాన్యం కొనుగోలు జరిగాయి. మీదంతా ధాన్యం మోసూళ్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కురిసిన అకాల వర్షాలతో పంట పూర్తిగా తడిసిపోయింది. చాలా వరకు మొక్కలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మధ్యాహ్నం నుంచి కూడా వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగి తడిసిన ధాన్యం మొలకలు రాకుండా దాని మీద ఉప్పు నీటి ద్రావణాన్ని స్ప్రే చేయాలని వారికి సూచిస్తున్నారు. అయితే రైతులు మాత్రం పూర్తిగా ధాన్యం తడిసిపోయింది. పంట కొయ్యాలన్నప్పుడు వరి కోత యంత్రాలు పొలంలోకి వెళ్ళలేని పరిస్థితి, మునిగి అది దిగబడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు ఏదైతే తేమ ఉంటేనే కొంతమంది నిబంధనలు ఎత్తివేసి నేరుగా రైతుల కళ్ళాల వద్దకు వచ్చి ధాన్యం కొనాలి, లేకపోతే పూర్తిగా నష్టపోతామని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తొలకరిలో పడిన వర్షాలకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళదు, ఇది కూడా పోయింది కాబట్టి ఇవ్వాలని కోరుతున్నారు. మరోపక్క కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ నగరం కూడా పూర్తిగా నీట మునిగింది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా నీట మునిగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే నీరు లాగే ప్రయత్నం చేస్తుంది. కొద్దిగా వర్షం ఓటం ఇచ్చినప్పటికీ మరో 2 రోజుల పాటు రైతులు ఎవరు కోతలు కోయొద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఓకే సాంబశివరావు.